హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ కుల్కీ షర్బత్ చూడబోతున్నాము. దానికోసం మనం ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల్లో ఇవి ఈజీగా నానిపోతాయి. మనం ఎన్ని గ్లాసులు షర్బత్ తయారు చేస్తున్నాం అనే దాన్ని బట్టి వీటిని నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని నిమ్మకాయ మనం కట్ చేసుకున్న స్లైస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, మన ఇంట్లో ఉంటే రాక్ సాల్ట్ కానీ లేదా బ్లాక్ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. అదేవిధంగా 2 టీ స్పూన్ల పంచదారకి బదులుగా తేనెను కూడా వాడుకోవచ్చు డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే. అదేవిధంగా సబ్జా గింజల్ని మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా ఒక 2 టీ స్పూన్లు వేసేసుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి పుదీనా ఆకులు, ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు, అదేవిధంగా పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టి ఆ తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయని పూర్తిగా పిండేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఐస్ క్యూబ్స్ తగినన్ని, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ బయట మనం అయితే తయారు చేస్తారు అదేవిధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే నీళ్ళని యాడ్ చేసేసి ఈ గ్లాసుకి ఫిట్ అయ్యే మరో గ్లాసుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగా ఫిట్ చేసుకోవాలి. పైన కొంచెం ఇలా అనుకొని తర్వాత దీన్ని బాగా పైకి కిందికి షేక్ చేయాలి. ఈ విధంగా కుదిపిన తర్వాత దీని లోపలున్న పంచదార, సాల్ట్ అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుంది. 1-2 డ్రాపులు మనకి కిందకి జారిపోతాయి, పర్లేదు, చాలా ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా షేక్ చేయడం వల్ల 5 నుంచి 10 సెకండ్ల లోపలే ఇది ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, మన చల్లని సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ కుల్కీ షర్బత్ తయారైపోయింది అతి తక్కువ ఖర్చుతో. మరి మీరు కూడా దీన్ని తయారు చేసి మీకు ఈ డ్రింక్ ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా మీకు ఈ వీడియో నచ్చినా లైక్ చేయడం మర్చిపోకండి. నమస్తే.